సభ్యులు గవర్నమెంట్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర రథసారథి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా మేయర్ గారికి, మరి గౌరవ కలెక్టర్ ఇల్లు అందుకోవడానికి వచ్చినటువంటి మహిళ పేరు పేరున నాకు నమస్కారం. చాలా సంతోషం. మరి గతంలో 10 సంవత్సరాలు ఇల్లు అనేది ఒక కళలాగా మిగిలిపోయినటువంటి సందర్భంలో మీకు అందరు కూడా తెలుసు, గతంలో మీటింగ్లో అయితే మరి ఏం చెప్పారు అన్నది, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, అబ్బాయిలు కట్టించారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము మంచి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ముందు కూడా ఇవ్వలేదండి. ఇవాళ అర్బన్ వచ్చేసరికి మరి కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండొచ్చు, కొంచెం ల్యాండ్స్ లేని వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మరి గతంలో ఇన్కమ్ లేనటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంత అంతా కూడా దర్జాలకు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వీళ్ళు అదే కాంట్రాక్ట్ వచ్చేదా లేకపోతే వీళ్ళనే చేయించుకొని గ్రామాలు ఉండాలి, గుడిసెలేని పట్టణాలు ఉండాలి, మరి అందరూ కూడా పక్కా ఇళ్ళలో ఉండాలి. మరి ఇల్లు అనేది ఒక కళ, ఎందుకంటే పేదవాడికి ఇల్లు అనేది ఒక మరి వాళ్ళకు అందజేయాలనే ప్రభుత్వం యొక్క సంకల్పంలో 1 సంవత్సరం లోపలనే 4.5 లక్షల ఇల్లు కట్టినటువంటి సందర్భం గతంలో చరిత్రలో ఇక్కడ జరగలేదు. మొన్న 2 నెలల కిందనే మనం రాష్ట్ర ఒకటే రోజు చేసిన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో వాళ్ళ చేతులలో చూపించినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇలా స్వయాన మంత్రి గారి చేతుల మీదుగా మరి కొంతమందికి ఇస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్గా మరి ఎవరికి పైరవాళ్ళు లేకుండా, పైరవాళ్ళు తావు లేకుండా, ఎక్కడ కూడా మరి అవినీతికి తావు లేకుండా ఇక్కడ మరి లబ్ధిదారులందరినీ కూడా త్వరగా వెయిటింగ్ చేసి ఇంకంటే ఎంక్వైరీ చేసి నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా పేదవాడికి ఇల్లు అందడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సోదరిమణులారా, కాంగ్రెస్ అంటేనే పేదలని ఇవాళ నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చినామంటే మాకున్నటువంటి పేదల పట్ల బాధ్యతని గుర్తెరిగి జిల్లాకు దాదాపుగా ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 కాకుండా మరికొంత కోటా ఇచ్చిన సందర్భంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇల్లు పొందినటువంటి జిల్లాగా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందాక కారులో వస్తున్న మంత్రి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో ఏ రకంగా అయితే భూమి జాగాలేని పరిస్థితిలో హైట్ రేస్ టవర్స్ కట్టి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నామో, అది నిజామాబాద్లో కూడా కట్టి కనీసం 8 ఫ్లోర్లు కట్టి వీలైనంత మంది ఎక్కువ మందికి ఇల్లిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. ఇవాళ ఇల్లు అందుకుంటున్నటువంటి మా సోదరిమణులందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మలు అక్కలందరి విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఇస్తూ ఉంది. మీ మేలు కోరే ప్రభుత్వం కాబట్టి ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఉంది. మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది. మహిళా సోదరిమణులందరూ కూడా స్వేచ్ఛగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసుకునే అవకాశం ఇచ్చింది. దీంతోపాటు అభివృద్ధి ఒకవైపు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షాలు పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఒకటే ఆలోచించాలి, ఎవరైనా మాట్లాడినా మీకు అందాల్సిన సంక్షేమం అందుతుందా లేదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సంక్షేమంగా ఉందా లేదా, ఈ రాష్ట్రంలో విద్య వైద్య పరంగా, పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా ఎదగాల్సిన తీరుతో ఎదుగుతుందా లేదా, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన తీరు అనే మాట మీ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం పాటు సమూలంగా దీన్ని రివ్యూ చేస్తున్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే మాదిరిగా మా జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకులు పాటు అధికారులందరం కలిసి దీన్ని సమూలంగా రివ్యూ చేసి ఇంకా ఏ రకంగా మంచి చేయాలో ఆ దశగా ప్రయత్నం చేస్తామనే మాట ఇస్తాను మనం చేస్తూ మన మంత్రివర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన నిజామాబాద్ డిస్టిక్ హౌసింగ్ ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి
అడిగి తెలుసుకుందామన్న ఉద్దేశంతో వచ్చేసిన పెద్దలు పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు ప్రెసిడెంట్ రథసారికి, ధన్పల్ గారికి, మేయర్ గారికి వచ్చేసిన బాగా కట్టించుకోవడానికి మంచి ప్రయత్నం చేస్తున్న సార్కు సలహాదారుగా సెక్రటరీ గారు గౌతమ్ గారు, హౌసింగ్ సెక్రటరీ గారికి, అధిక వేదికలు ఇచ్చిన చెల్లెలు ఒకటే ఆలోచించాలి. మన పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గత 70 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేయాలి, భారతదేశం ఏ విధంగా బాగుపడాలి అందరికీ. ఆ రోజు నెహ్రూ గారు కానీ అందరు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన పనిని చిన్న వాళ్ళ వరకు పోయడానికి, కనీసం ఉండటానికి ఒక గూడు కావాలి అన్న ఆలోచనతో గతంలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ ఇల్లే కాదు, ఇప్పుడు 5 లక్షలు కూడా ఇచ్చి న్యూలనే కట్టుకోమన్నారు. ఎవరు కాంట్రాక్టర్ లేరు. ఆ విధంగా కట్టుకొని ఇంకా అవసరమైతే మీరు కొంత ఎక్కువ కట్టుకున్నా మీ దానికి కూడా పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పారు మా అక్కలు చెల్లెలు దయచేసి వినండి. అతీతంగా గత పార్టీలు, గత ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు ముందు మా పార్టీ వాడు గీయను, మా పార్టీ వాడు గీయన్నారు, ఇవన్నీ పక్కన పెట్టేశాం. అంటే 70 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న పార్టీ కాబట్టి పార్టీ ఉండేది ఉంటుంది. చిన్న వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలని ఇళ్ళ కాడ కూడా నా హౌసింగ్ ఆఫీసర్లకు కూడా నేను ఫస్ట్ టైం అభినందిస్తూ ఉన్నాను. నిన్నలు ఎప్పుడు అభినందించాను. ఎందుకంటే చిన్న వాళ్ళు కట్టుకున్నా ఎక్కడ కూడా నాణ్యతల బాగా సలహాలు ఇచ్చుకుంటూ ₹1 తీసుకోకుండా ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. సపరేట్ కొట్టిన అడుగుతున్నా నా పైసలు మీరు కాదు నా కాదు. ఏమమ్మా ఏం సపరేట్ కొట్టినావా? ఆడవాళ్ళకి ఇట్లా అయితే కష్టం. మరి మీ అందరి కొరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా స్త్రీలు నా ఆడవారు బాగుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయని ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నీ చెప్పారు. నేను మళ్ళీ దాన్ని రిపేర్ చేయకుండా ఇక్కడ నిజామాబాద్ పట్టణం కానీ, బోధన పట్టణం కానీ, ఆర్మూర్ పట్టణం కానీ ఎందుకు ఇల్లు వస్తలేవంటే సొంత ప్లాట్లు లేవు. సొంత ప్లాట్లు లేవని మేమందరము సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు సూర్యనారాయణ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న కురువృద్ధులు, అపారమైన అనుభవజ్ఞులు, మీ ప్రాంత వాస్తవ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర అడ్వైజర్ గారు సుదర్శన్ రెడ్డి గారికి, అదే రకంగా ఈరోజు మమ్మల్ని అందరినీ దశ దిశ మిత్రులు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే రకంగా మరొక సహచర శాసనసభ్యులు 2.5 సంవత్సరాల క్రితం ప్రజా ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి పేదవాడికి అండదండలుగా ఉండాలని, పేదవాడి కష్టంలో ప్రభుత్వం పాలు పంచుకోవాలని, నలుగురు అభిప్రాయాన్ని పేదవాళ్ళ మీద రుద్దకుండా పేదవాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని వాటిని గౌరవించాలని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి గుమ్మానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మానికి చేరుస్తున్నాం. ఇందాక మిత్రులు చెప్పినట్లు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ధరలు 8,21,000 కోట్లు అప్పు చేసిపోయినా పేదవాడికి బాధ ఏందో తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మంచి కార్యక్రమం చేయాలని తపనతో అభివృద్ధిని కూడా కుంటుపడకుండా రెండు కళ్ళల జోడెడ్డల అభివృద్ధిని సంక్షేమాన్ని మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం చేసుకుంటున్నాం. దాంట్లో భాగమే పేదవాడి కష్టం తెలియని ఆనాటి ధరలు పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేం డబ్బులు వస్తాయని 1,00,000 కోట్లు కాళేశ్వరం కడితే నాకు లంచం వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ పేదవాడి ఆత్మ గౌరవానికి చేరంగా నేను చనిపోయే లోపు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఆ దొర కళని కళలానే ఉంచాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు, పేపర్లలో టీవీలలో బొమ్మలు వేసేవాడు. ఈ ఎన్నికలు అయిపోవడంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నీకు ఇస్తాను అని మాయ మాటలు చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చాయి. పేదవాడి ఆలోచనని పేదవాడి చిన్న కోరికని ఈ హాల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాము. భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుపేద ఆడబిడ్డల అందరి ముఖాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇదే రకమైన ఆనందాన్ని చూడబోతామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చప్పట్లతో మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం శ్రీ మునిగ నరసింహారెడ్డి గారి తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందుతున్నారు. వారికి చప్పట్లతో మనం శుభాకాంక్షలు అందజేద్దాం. ఎందుకంటే వారికి ఇప్పుడు భరోసా ధైర్యాన్ని అందిస్తున్నారు. తర్వాత మహిళగా ఈ లబ్ధిని ఆనందాన్ని పొందుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మైనారిటీ కోటాలో శంషాద్ బేగం గారు. తర్వాత సార్ ఒక చెక్ పంపిణీ సార్ దయచేసి మిగతా లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరుగుతుందమ్మా. ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక 2 నిమిషాలు దయచేసి అందరూ కూర్చోండి. 2 నిమిషాలు మీకు అమ్మ అందరు ఇక్కడే కూర్చోండి. 2 నిమిషాల్లో మీకు వివరాలు చెప్తాం. అందరికీ లబ్ధి ఎట్లా ఇప్పుడు అందుతుంది అనేది. మహిళ 3,72,65,00,000 రూపాయలు వారు ఇవాళ పొందడం జరుగుతుంది.